మన ప్రీవియస్ 4 వీడియోస్లో ఒక కంప్లీట్ ప్రిపరేషన్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసాం. మన ఫస్ట్ వీడియోలో ద రీజన్స్ వై స్మార్ట్ ఆస్పిరెంట్స్ ఫెయిల్ అండ్ 5 పిల్లర్ సిస్టమ్ని ఐడెంటిఫై చేసాం. వీడియో 2 మైండ్ సెట్ ఆర్కిటెక్చర్లో బ్రెయిన్లో ఉన్న 3 ఫాల్టీ వైరింగ్స్ అండ్ దానికి కంప్లీట్ రీవైరింగ్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసాం. వీడియో 3 లెర్నింగ్ సిస్టంలో కంటెంట్ టైప్ని బట్టి ఏ విధమైన ఎన్కోడింగ్ స్ట్రాటజీస్ వాడాలో తెలుసుకున్నాం. వీడియో 4 టైమ్ ఆర్కిటెక్చర్లో నోటిఫికేషన్ ఇండిపెండెంట్ అండ్ సిస్టమ్ డ్రివెన్ షెడ్యూల్ని మనం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఒక సినారియో చూద్దాం. ఒక ఆస్పిరెంట్ 18 months కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాడు. వీడియో 3లో నేర్చుకున్న ఎన్కోడింగ్ టెక్నిక్స్ని అప్లై చేశాడు అండ్ వీడియో 4లో డిజైన్ చేసిన టైమ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యాడు. మాక్ టెస్ట్లో కన్సిస్టెంట్గా 70% ప్లస్ వస్తుంది. ఎగ్జామ్ డే వచ్చింది, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు అండ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశాడు. క్వశ్చన్ చూశాడు, ఫెమిలియర్. టేబుల్ దగ్గర కూర్చుంటే అది చాలా ఇన్స్టెంట్ ఆన్సర్. కానీ ఎగ్జామినేషన్ హాల్లో బ్రెయిన్ బ్లాంక్ అయ్యింది. 30 seconds, 1 minute, 2 minutes, బట్ స్టిల్ నథింగ్. ప్యానిక్ వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాడు, బట్ సేమ్ థింగ్ రిపీటెడ్. బట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సేమ్ ఆన్సర్స్ అన్నీ వెంటనే గుర్తొచ్చాయి. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఉందా? ఇది ఫెయిల్యూర్ కాదు, స్పెసిఫిక్ న్యూరలాజికల్ ఫినామినా. దీనికి ఒక నేమ్ ఉంది, మెకానిజం ఉంది అండ్ ఫిక్స్ కూడా ఉంది. ఆ ఫిక్స్ నేను ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి ఇక మొదలు పెడదామా? దీని సైంటిఫిక్ నేమ్ చాకింగ్ అండర్ ప్రెషర్. డాక్టర్ స్లాన్ బెల్లాక్ ఒక డికేడ్ పాటు ఈ ఫినామినన్ మీద రీసెర్చ్ చేశారు. హై స్టేక్ సిచ్యువేషన్లో బ్రెయిన్లో 2 things సైమల్టేనియస్గా జరుగుతాయి. ఫస్ట్ థింగ్, టాస్క్ ని కంప్లీట్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేయడం. థింగ్ 2, సిచ్యువేషన్ యొక్క స్టేక్స్ గురించి. ఇది ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అనే థాట్స్ జనరేట్ అవుతాయి. ఈ రెండు సేమ్ కాగ్నిటివ్ రిసోర్స్, దట్ ఈస్ వర్కింగ్ మెమరీని యూస్ చేస్తాయి. 2 డిమాండ్స్ ఒకేసారి వస్తే రిసోర్స్ స్ప్లిట్ అవుతుంది. యాంగ్జైటీ థాట్స్ ఎక్కువ బ్యాండ్విడ్త్ తీసుకుంటే టాస్క్ పర్ఫార్మెన్స్ కి తక్కువ మిగులుతుంది. అండ్ ద రిజల్ట్, ఇన్ఫర్మేషన్ ఉంది కానీ యాక్సెస్ బ్లాక్డ్. బెలాక్స్ కీ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయంటే ఇది ఇంటెలిజెన్స్ తో సంబంధం లేదు. హై పర్ఫార్మింగ్, హై అచీవర్స్ లో పర్ఫార్మెన్స్ కంటే మోర్ లైక్లీ టు చోక్ అండర్ ప్రెషర్. ఎందుకంటే దే హ్యావ్ మోర్ టు లూజ్, మోర్ సెల్ఫ్ అవేర్నెస్. అందుకే ప్రెషర్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ. కానీ అంతకంటే ముందు స్ట్రెస్ లెవెల్ ఎంత ఉండాలో అర్థం చేసుకోవాలి. అందుకు 1 century ఓల్డ్ బట్ వెరీ పవర్ఫుల్ రిలెవెంట్ లా ఒకటి ఉంది. 1908లో రాబర్ట్ ఎర్క్స్ అండ్ జాన్ జాన్సన్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారు. కొన్ని ఎలుకలు డిఫరెంట్ స్ట్రెస్ లెవెల్స్ లో టాస్క్ ని ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. 0 స్ట్రెస్ లెవెల్స్ లో అవి లెథర్జిక్ గా పూర్ పర్ఫార్మెన్స్ చేశాయి. మోడరేట్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ ఎలుకలు ఫోకస్డ్ గా, అలర్ట్ గా అండ్ పీక్ పర్ఫార్మెన్స్ చేశాయి. హై స్ట్రెస్ లెవెల్స్ లో అవి పానిక్ అయ్యాయి, ఎరాటిక్ బిహేవియర్ తో పూర్ గా పర్ఫార్మ్ చేశాయి. ఈ ఎర్క్స్ డాట్సన్ లా హ్యూమన్ పర్ఫార్మెన్స్ కి ఎగ్జాక్ట్ గా అప్లై అవుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్ కాంటెక్స్ట్ లో 3 zones. Zone 1 అండర్ ఎరోజల్ జోన్. ఎగ్జామ్ చాలా దూరంలో ఉంది, రిలాక్స్డ్, బ్రెయిన్ నాట్ ఎంగేజ్డ్, పూర్ స్టడీ క్వాలిటీ, నో అర్జెన్సీ. Zone 2 ఆప్టిమల్ జోన్. మోడరేట్ అలర్ట్నెస్, బ్రెయిన్ ఎంగేజ్డ్, షార్ప్ ఫోకస్ అండ్ మెమరీ యాక్సెసిబుల్. దిస్ ఈజ్ వేర్ టాపర్స్ ఆపరేట్. అండ్ Zone 3 ఓవర్ ఎరోజల్ జోన్. ఫుల్ ప్యానిక్, కార్టిసోల్ ఫ్లడ్, memory hijacked and choking happens here. Most aspirants oscillate between Zone 1 and Zone 3, skipping Zone 2 entirely. Notification లేదు Zone 1, ఎగ్జామ్ డే Zone 3. ఆ ఆసిలేషన్ అనే ట్రాప్ నుంచి బయటపడడమే ప్రెషర్ ట్రైనింగ్. డెలిబరేట్ ట్రైనింగ్ వల్ల మీ ఎగ్జామ్ ప్రెషర్ జోన్ ని మీరు ఫీల్ అవుతారు. వర్కింగ్ మెమరీ మెకానిజం ని డీప్ గా అర్థం చేసుకుందాం. వర్కింగ్ మెమరీ బ్రెయిన్స్ యాక్టివ్ వర్క్ స్పేస్. కరెంట్ టాస్క్ మీద ఫోకస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ని టెంపరీగా హోల్డ్ చేసే సిస్టమ్. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రీడ్ చేయడానికి, రిలవెంట్ నాలెడ్జ్ ని రిట్రీవ్ చేయడానికి, ఆన్సర్స్ ఫార్ములేట్ చేయడానికి అండ్ టైం మేనేజ్ చేయడానికి వర్కింగ్ మెమరీ అనేది యూజ్ అవుతుంది. యాంగ్జైటీ రిలేటెడ్ ఇంట్రూజివ్ థాట్స్,
నేను ఫెయిల్ అవుతానా, అందరూ నన్ను చూస్తున్నారా, మై టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఇలాంటి థాట్స్ అన్ని వర్కింగ్ మెమరీలో స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. అవైలబుల్ బ్యాండ్విడ్త్ ఫర్ రియల్ టాస్క్ పర్ఫార్మెన్స్ షరింక్స్. 3 స్పెసిఫిక్ వర్కింగ్ మెమరీ అటాకర్స్. ఫస్ట్ అటాకర్ రూమినేషన్. ఈ క్వశ్చన్ రాకపోతే టోటల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక స్పైరల్ థాట్. అటాకర్ 2 సెల్ఫ్ మానిటరింగ్. నేను ఇప్పుడు ఎంత స్పీడ్లో రాస్తున్నాను, పక్క వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు అనే కంపారిజన్. అటాకర్ 3 ఫిజికల్ సిమ్టమ్స్ ఫోకస్. హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటోంది, హ్యాండ్స్ స్వెట్ అవుతున్నాయి అనే బాడీ ఫోకస్. ఈ 3 ఎగ్జామినేషన్ హాల్లో వాల్యుబుల్ టైం అండ్ బ్రెయిన్ బ్యాండ్విడ్త్ రెండింటిని కూడా కన్స్యూమ్ చేస్తాయి. ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఒక 3 స్టెప్ రికవరీ ప్రోటోకాల్ ని మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ రికగ్నైజ్. ఈ థాట్స్ ఎగ్జామ్ రిలేటెడ్ కాదు, బ్రెయిన్ యాంగ్జైటీ ప్రొడ్యూస్ చేస్తుంది అని సింపుల్ గా లేబుల్ చేయడం. ఇది యాంగ్జైటీ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. స్టెప్ 2 బ్రీత్. 4, 7, 8 బ్రీత్. 4 కౌంట్స్ ఇన్హేల్, 7 కౌంట్స్ హోల్డ్, 8 కౌంట్స్ ఎక్సేల్. స్టెప్ 3 రీడైరెక్షన్. అగైన్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడం. ఈ క్వశ్చన్ నాకు ఎంతవరకు తెలుసు, ముందు నాకు తెలిసింది రాస్తాను అని స్టార్ట్ చేయడం. యాక్టివ్ టాస్క్ ఫోకస్ యాంగ్జైటీ థాట్స్ ని రీప్లేస్ చేస్తుంది. స్టార్మ్ స్టాప్ అవ్వాలని వెయిట్ చేయడం కాదు, ఎగ్జామ్ యాంగ్జైటీ స్టార్మ్ లో నావిగేట్ చేయడం నేర్చుకోవాలి. స్టార్మ్ ఆగే వరకు వెయిట్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మీ టైం అయిపోతుంది. ఇప్పుడు అసలు ట్రైనింగ్ ప్రోటోకాల్ ని చూద్దాం. బ్రెయిన్ ఒక అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ ని థ్రెట్ గా ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జామ్ హాల్ అన్ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్, టైం ప్రెషర్ అన్ఫెమిలియర్ ఇంటెన్సిటీ, ఇన్విజిలేటర్ అన్ఫెమిలియర్ సోషల్ ప్రెషర్. ఎప్పుడైతే బ్రెయిన్ ఈ అన్ఫెమిలియర్ థింగ్స్ ని థ్రెట్ లాగా ప్రాసెస్ చేసిందో కార్టిసోల్ హైక్ అవుతుంది అండ్ మీ బ్రెయిన్ చోక్ అవుతుంది. ఇవన్నీ ఫెమిలియర్ అనే సేఫ్ సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తే ఆప్టిమల్ ఎరోజల్ ఉంటుంది అండ్ పీక్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. సో దీనికి సొల్యూషన్ బిఫోర్ ద యాక్చువల్ ఎగ్జామ్ కండిషన్స్ ని ఫెమిలియర్ గా చేసుకోవడం. దీన్నే స్ట్రెస్ ఇనాక్యులేషన్ ట్రైనింగ్ అంటారు. సోల్జర్స్ రియల్ కాంబాట్ కి ముందు కంట్రోల్డ్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ లో ట్రైన్ చేస్తారు. బ్రెయిన్ గ్రాడ్యువల్లీ ఆ స్ట్రెస్ ని థ్రెట్ లా కాకుండా మేనేజబుల్ ఛాలెంజ్ గా కేటగరైజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కి సేమ్ అప్రోచ్ అప్లై అవుతుంది. దీనికి ఒక 8 వీక్ సిమ్యులేషన్ ప్రోటోకాల్ ని చూద్దాం. వీక్ 1 and 2 ఫౌండేషన్, కంఫర్టబుల్ కండిషన్స్ లో, ఫెమిలియర్ డెస్క్, ఫెమిలియర్ టైం, ఫోకస్ ఆన్ యాక్యురసీ నాట్ స్పీడ్. దీని పర్పస్ టు ఎస్టాబ్లిష్ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ లెవెల్. డీటెయిల్ మిస్టేక్ అనాలిసిస్ చేయాలి. టైం ప్రెషర్ ఇంట్రొడక్షన్. రాంగ్ ఆన్సర్ లో అది ఎన్కోడింగ్ గ్యాపా, రిట్రీవల్ గ్యాపా, లేదంటే యాంగ్జైటీ గ్యాపా అనేది నోటీస్ చేయండి. వీక్స్ 3 and 4 సేమ్ కంటెంట్, స్ట్రిక్ట్ టైమర్, ఫోన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అండ్ నో బ్రేక్స్. పర్పస్ ఈస్ టు ఇంట్రడ్యూస్ టైం ప్రెషర్ వితౌట్ చేంజింగ్ ద ఎన్విరాన్మెంట్. ఈ టైం ప్రెషర్ మీ ఆన్సర్ ఎబిలిటీని ఎఫెక్ట్ చేసిందా లేదా అనేది కూడా నోటీస్ చేయండి. వీక్స్ 5 and 6 ఎన్విరాన్మెంట్ అన్ఫెమిలియారిటీ. ఫ్రెండ్స్ హౌస్, లైబ్రరీ, కోచింగ్ సెంటర్ ఎక్సెట్రా. అన్ఫెమిలియర్ చైర్, అన్ఫెమిలియర్ టేబుల్, అన్ఫెమిలియర్ సౌండ్స్. అండ్ ద పర్పస్ ఈస్ డీకపుల్ ద పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఎన్విరాన్మెంట్. కీ లెర్నింగ్ నేను ఎక్కడైనా పర్ఫార్మ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం. వీక్స్ 7 and 8 ఫుల్ ఎగ్జామ్ సిమ్యులేషన్, ఎగ్జామ్ టైం డ్యూరేషన్, ఎగ్జాక్ట్ స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం. Someone else monitoring in the room. We are simulating the invigilator presence and previous year question papers, not made up tests. And ఈ సిచ్యువేషన్ లో మనం ముందుగా నేర్చుకున్న 3 స్టెప్ రికవరీ ప్రోటోకాల్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ సిమ్యులేటెడ్ కండిషన్స్ లో మీకు యాంగ్జైటీ థాట్స్ వస్తుంటే డెలిబరేట్ గా ప్రోటోకాల్ ని అప్లై చేయండి. ఆఫ్టర్ ఎవ్రీ సిమ్యులేషన్ మాక్ టెస్ట్ డీబ్రీఫ్ చేయండి. మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్, యాంగ్జైటీ మూమెంట్స్, రికవరీ ప్రోటోకాల్ వర్క్డ్ ఆర్ నాట్ అండ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వీక్, వీటిని నోట్ చేయండి. ఈ డీబ్రీఫింగ్ మీ ట్రైనింగ్ క్వాలిటీని డిటర్మైన్ చేస్తుంది. ఈ రోజు మనం ప్రెషర్ పర్ఫార్మెన్స్ కి ఒక కంప్లీట్ సిస్టమ్ ని బిల్డ్ చేసాం. చోకింగ్ అండర్ ప్రెషర్ వర్కింగ్ మెమరీని ఏ విధంగా హైజాక్ చేస్తుంది, వర్కింగ్ మెమరీ అటాకర్స్ అండ్ 3 స్టెప్ రికవరీ ప్రోటోకాల్ అండ్ 8 వీక్ సిమ్యులేషన్ ప్రోటోకాల్ ని చూసాం. ప్రిపేర్డ్ బ్రెయిన్
అండర్ ట్రైన్డ్ కండిషన్స్ రెస్పాన్స్ ఆప్టిమల్లీ టు ద నోన్ ప్రెషర్స్. మీకు ఒక ఛాలెంజ్, ఈ వీకెండ్ మీ ఫస్ట్ సిమ్యులేషన్ మాక్ టెస్ట్ని రాయండి. నేను పైన చెప్పిన అన్ని స్టెప్స్ని ఫాలో అవ్వండి అండ్ డీబ్రీఫ్ చేయండి. అండ్ మీ అబ్జర్వేషన్స్ ఏంటో కమెంట్స్లో నాకు చెప్పండి. ఇప్పుడు మీకు 4 పిల్లర్స్ కంప్లీట్ అయిపోయాయి. మైండ్ సెట్, లెర్నింగ్ సిస్టమ్, టైమ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రెషర్ పర్ఫార్మెన్స్. కానీ ఒక్క క్వశ్చన్ మిగిలింది. ఇవన్నీ 2, 3, 4 ఇయర్స్ సస్టైన్ అవుతాయా? బర్న్ అవుట్ అయితే, హెల్త్ బ్రేక్ డౌన్ అయితే, సోషల్ ఐసోలేషన్ ఫీల్ అయితే, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్ ఎక్సీడ్ అయితే, ఆ డ్యూరేషన్లో మీ ప్రిపరేషన్ని సస్టైనబుల్గా చేసేది మన 5th పిల్లర్, దట్ ఈస్ సస్టైనబిలిటీ సిస్టమ్. మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, మీ స్టడీ గ్రూప్ ఆస్పిరెంట్స్తో ఈ వీడియో షేర్ చేయండి. మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతోంది అండ్ ఈ సిరీస్లో ఓన్లీ ఒక్క వీడియో మాత్రమే మిగిలింది. కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బై బై.